హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్. ఈరోజు మనం చెప్పుకోబోయేది ఏదో కల్పిత కథ కాదు. తమిళనాడులోని కాంచీపురం కొన్ని వందల ఏళ్ల క్రితం రియల్ ఇన్సిడెంట్ జరిగిందని విన్నారు. ఆ కథ పేరు పిళ్ళై తొట్టి అనే కథ. దానికి అర్థం బిడ్డతో వచ్చిన మాయా పిశాచి. స్థానికుల కథనం ప్రకారం కాంచీపురం పట్టణానికి కాస్త దూరంలో ఉండే చిన్న ప్రాంత గ్రామాల మధ్య ఈ సంఘటన జరిగిందని పెద్దలు చెబుతూ ఉంటారు. చాలా ఏళ్ల క్రితం కాంచీపురం చుట్టూ దట్టమైన అడవులు ఉండేవి. అప్పట్లో కాంచీపురం నుంచి పక్కనే ఉన్న చెంగల్పట్టు వెళ్లే వ్యాపారులు ఈ భయంకరమైన అనుభవాన్ని ఎదుర్కొన్నారని అంటారు. ముఖ్యంగా ఆ అడవి దారిలో ఉండే పాత రావి చెట్టు దగ్గర ఈ మాయా మోహిని కనిపిస్తుందని నమ్ముతారు. ఈ కథ కలిగే ఆ కగురుపాటు, ప్రతి అడుగులోనూ పెరిగే ఆతురత, ఆ వాతావరణం కళ్ళ ముందు కదలాడేలా ఈ కథను మీ ముందుకు తీసుకువస్తున్నాను. గుణశేఖరన్ అనే ఒక వ్యాపారి తన పనుల మీద కాంచీపురం నుంచి పక్క ఊరికి వెళ్తుంటాడు. అప్పట్లో రోడ్లు లేవు, అంతా దట్టమైన అడవి. గుణశేఖరన్ భయంతో నుదుటి మీద చెమట తుడుచుకుంటున్నాడు. చుట్టూ దట్టమైన అడవి. ఆకాశంలో సూర్యుడు తన చివరి కిరణాలను కూడా ఉపసంహరించుకుంటున్నాడు. ఆ దారిలో గాలి కూడా స్తంభించిపోయినట్లు ఉంది. కేవలం అతని చెప్పులు ఎండిన ఆకుల మీద పడుతున్నప్పుడు వచ్చే శబ్దం, దూరంగా వినిపించే గుడ్లగూబ అరుపులు తప్ప మరేమీ వినిపించడం లేదు. దూరంగా ఒక పెద్ద మర్రి చెట్టు, దాని ఊడలు భూమికి దిగిన పాముల్లా కనిపిస్తున్నాయి. ఆ చెట్టు కింద ఒక తెల్లటి ఆకారం ముడుచుకొని కూర్చొని ఉంది. దగ్గరకు వెళ్లే కొద్దీ ఒక సన్నని వెక్కిళ్ల శబ్దం గుణశేఖరన్ చెవిన పడింది. అమ్మా, ఎవరు నువ్వు? ఈ అడవిలో ఈ సమయంలో ఇక్కడ ఏం చేస్తున్నావు? అన్నాడు గుణశేఖరన్ జాలిగా. ఆమె మెల్లగా తలెత్తింది. జుట్టు పేరబోసుకొని ఉంది. ఆమె డ్రెస్సింగ్ చూస్తే చాలా పద్ధతిగా ఉంది. ఆమె కళ్ళు ఏడుపు వల్ల ఉబ్బిపోయి ఉన్నాయి. ఆమె ఒళ్ళో ఒక గుడ్డలో చుట్టబడిన చిన్న పసిపాప. ఆ పాప వింతగా నిద్రొస్తుంది, కానీ దాని శ్వాస తీరు సాధారణ మనిషిలా లేదు. గొర్రె పిల్ల గురక పెడుతున్నట్లు ఉంది. అప్పుడు ఆ మహిళ గుణశేఖరంతో ఇలా అంటుంది. నా పేరు కావేరి అయ్యా. మా వారు నన్ను, నా బిడ్డను ఈ అడవిలో వదిలేసి వేరే స్త్రీతో వెళ్ళిపోయారు. కాంచీపురం పొలిమేర వరకు తోడు వస్తారా? ఆమె గొంతులో ఏదో తెలియని వరకు బాధ కనిపించాయి. గుణశేఖరన్ కాదనలేకపోయాడు. ఇద్దరు నడక ప్రారంభించారు. అడవి మరింత చీకటిగా మారింది. నడుస్తున్న కొద్దీ గుణశేఖరానికి ఒక వింత అనుభూతి కలుగుతుంది. తన పక్కన నడుస్తున్న కావేరి అసలు అడుగులు వేస్తున్నట్లు అనిపించడం లేదు. ఆమె గాలిలో తేలుతున్నట్టు నిశ్శబ్దంగా నడుస్తుంది. అప్పుడే గాలిలో ఒక భయంకరమైన దుర్వాసన, కుళ్ళిపోయిన శవం నుంచి వచ్చే నీచు వాసన అతని ముక్కుకు తగిలింది. గుణశేఖరన్ ఆ మహిళతో, అమ్మా, ఇక్కడ ఏదైనా జంతువు చనిపోయిందా? ఎంత వాసన వస్తుంది అన్నాడు. అప్పుడు ఆమె జవాబు ఇవ్వలేదు. ఆమె పెదవుల మీద ఒక వికృతమైన నవ్వు మెరిసింది, కానీ గుణశేఖరన్ అది గమనించలేదు. ఆమె కాళ్ళు ఇప్పుడు సాధారణంగా లేవు, మండుతున్న బొగ్గుల్లా ఎర్రగా మారుతున్నాయి. దారిలో ఒక చిన్న నీటి గుంట ఉంది. చంద్రుడు వెలుతురు ఆ నీటి మీద పడుతుంది. గుణశేఖరన్ అనుకోకుండా ఆ నీటి గుంటలోకి చూశాడు. అక్కడ చూసిన దృశ్యానికి అతని గుండె ఆగినంత పనయింది. నీటి గుంటలో అతని నీడ స్పష్టంగా కనిపిస్తుంది, కానీ అతని పక్కన నడుస్తూ కావేరి నీడ అస్సలు కనిపించడం లేదు. అది కేవలం ఒక శూన్యం. అతని చూపులు మెల్లగా ఆమె పాదాల వైపు వెళ్ళాయి. ఆ పాదాలు మోకాళ్ళు దగ్గర నుంచి వెనక్కి తిరిగి ఉన్నాయి. గోర్లు చాలా పొడవుగా భూమిలోకి దిగిపోతున్నాయా అన్నంత పొడవుగా ఉన్నాయి. ఆ క్షణం అర్థమైంది, తను తోడుగా తీసుకువచ్చింది ఒక నిస్సహాయత అబలని కాదు, ఒక మాయా మోహిని అని అతను గమనించాడు. గ్రహించిన గుణశేఖరానికి తను ఎవరో గమనించాడని గ్రహించిన ఆ దెయ్యం ఒక్కసారిగా తను ఎత్తుకున్న చంకలో ఉన్న బిడ్డ వైపు చూసింది. గుణశేఖరన్ భయంతో వణికిపోతూ ఆమె చంకలో ఉన్న బిడ్డ వైపు చూశాడు. ఆ బిడ్డ ఇప్పుడు ఏడవడం లేదు. ఆ బిడ్డ కళ్ళు నల్లగా, నోట్లో కోరలు కనిపిస్తున్నాయి. అది పాలు తాగడం లేదు. ఆ బిడ్డ నోట్లో నుంచే రక్తం కారుతుంది. ఆ బిడ్డ గుణశేఖరన్ వైపు చూసి వికృతంగా నవ్వింది. అప్పుడు ఆ దెయ్యం
నా బిడ్డకు ఆకలిస్తుంది కులశేఖర. నీ రక్తం రుచి ఎలా ఉంటుందో చూడాలను అంటారా? అలాగే నాకు ఆకలిస్తుంది. నీ గుండెకాయ కావాలి కులశేఖర, రా. నీ గుండెకాయ కావాలి. ఇప్పుడు ఆ స్త్రీ గొంతు ఒక రాక్షసి గర్జనలా మారింది. గుణశేఖరన్ ఒక్క క్షణం కూడా ఆలోచించలేదు. ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని పరుగు లంఘించుకున్నాడు. వెనుక నుంచి భయంకరమైన కేకలు, చెట్లు విరిగి పడుతున్నాయి. ఆ మోహిని అడవిని చీల్చుకుంటూ అతని వెంట పడుతుంది. ఆమె జుట్టు పాముల్లా గాలిలో ఆడుతున్నాయి. వెనక నుంచి ఆ మోహిని వికటాటాసం చేస్తూ గాలిలో తేలుతూ వస్తుంది. నువ్వు ఎక్కడికి వెళ్ళినా నిన్ను వదలను. నీ ప్రాణాలు నాకు మరియు నా బిడ్డకు అంకితం. ఎగురుతూ అతని జుట్టును అందుకోవడానికి ప్రయత్నిస్తుంది. గుణశేఖరన్ ముందుకు చూస్తూ దూరంగా కాంచీపురం రాజగోపురం దీపాలు కనిపిస్తున్నాయి. గుణశేఖరన్ కాళ్ళు తడబడుతున్నా ప్రాణ భయంతో పరిగెత్తుతూనే ఉన్నాడు. సరిగ్గా ఆలయ ప్రవేశ ద్వారం దగ్గరకు రాగాని ఆ మోహిని తన గోరుతో అతని వీపు మీద రక్కబోయింది. గుణశేఖరన్ ప్రాణ భయంతో ఆ కామాక్షి దేవిని ఇలా వేడుకున్నాడు. అమ్మా కామాక్షి, అమ్మా నన్ను కాపాడమ్మా అని అరుస్తూ అతను గుడి మెట్ల మీద పడిపోయాడు. సరిగ్గా ఆ క్షణంలో గర్భాలయం నుంచి ఒక దివ్యమైన శంఖానాదం, గుడి గంటల శబ్దం వినిపిస్తుంది. ఒక ప్రచండమైన వెలుగు గుడి లోపల నుంచి బయటకు అమ్మవారి శక్తిగా బయటకు వచ్చింది. ఆ భయంకరమైన రాత్రి కాంచీపురం గుడి మెట్ల దగ్గర గుణశేఖరన్ గుడి మెట్లపై పడి ఉంటాడు. గుడి లోపల నుంచి వెలుగు గాలిలో తేలుతూ అరుస్తూ లోపలికి రావడానికి ప్రయత్నిస్తుంది. కానీ ఆ దెయ్యం మాయామోహిని ఎంత ప్రయత్నించినా లోపలికి రాలేకపోతుంది. ఒక దివ్యమైన స్వరం ఆగు గంభీరంగా గాలిలో ప్రతిధ్వనిస్తూ, నా ప్రాంగణంలోకి అడుగు పెట్టే ధైర్యం ఎవరికీ లేదు. శరణు కోరి వచ్చిన బిడ్డను కాపాడుకోవడం నా ధర్మం. వెనక్కి వెళ్ళు, లేదంటే నీ ఊరికి కూడా మిగలదు అని అమ్మవారు అంటారు. దయ్యం కోపంతో రగులుతూ, ధర్మమా? ఏది ధర్మం? నా బిడ్డ ఆకలితో ఏడుస్తుంటే చూస్తూ ఉండటమా? వేల ఏళ్లుగా శాపంతో అడుగుల్లో అలమటిస్తున్న నాకు ఇతని రక్తం కావాలి. నీ శాంత మంత్రాలు నా దగ్గర పనిచెయ్యు అని నా దారికి అడ్డు రాకు అంటూ అమ్మవారిని హెచ్చరిస్తుంది. అమ్మవారి గొంతు ఉగ్ర రూపంతో, శాపం పొందింది నీ పాప కర్మాల వల్ల. మాయా రూపంతో అమాయకులను వంచడం నీకు అలవాటైపోయింది. నువ్వు ఎత్తుకుని ఉన్న బిడ్డ కాదు, నీ పాపాల ప్రతిరూపం. నా కరుణను బలహీనతగా భావించకు. అప్పుడు దెయ్యం కృతంగా నవ్వుతూ, అయితే చూడు, నీ కళ్ళ ముందే ఇతని ప్రాణం తీస్తాను. నా బిడ్డను ఇతని మీదకు వదులుతాను. ఎవరు కాపాడుతారో చూద్దాం అంటూ అమ్మవారికి సవాల్ ఇసురుతుంది మాయామోహిని దెయ్యం. అప్పుడే దెయ్యం ఆ మాయ బిడ్డను గుణశేఖరన్ వైపు విసురుతుంది. గర్జనతో కూడుకున్న వంటి గొంతుతో, ఇక చాలు, ఈ ఉన్మాదానానికి అడ్డుకట్ట వేసే సమయం వచ్చింది అంటూ ఒక్కసారిగా గుడి లోపల నుంచి తీక్షణమైన వెలుగు వస్తుంది. ఆ వెలుగుకు దెయ్యం కాలిపోతూ భయంకరంగా అరుస్తుంది. అమ్మా వద్దు, నా తప్పు నేను తెలుసుకునే లోపే నన్ను అర్థం చేస్తున్నావా అంటూ ఆ వెలుగు దెబ్బకు మోహిని గాలిలో కలిసిపోతుంది. కానీ ఆ దెయ్యం విసిరిన మాయబిడ్డ గుడి మెట్ల పక్కన రాయిగా మారి పడిపోతుంది. ప్రకృతి అంతా ఒక్కసారిగా నిశ్శబ్దమైపోయింది. మరుసటి రోజు ఉదయం గ్రామస్తులు వచ్చి చూసేసరికి గుణశేఖరన్ స్పృహ లేకుండా పడి ఉన్నాడు. గుణశేఖరన్ పిచ్చివాడైపోయి తిరుగుతున్నాడు. ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే గుడి బయట ఉన్న ఒక బండరాయి ఇంత ఆకారం ఒక పసిపాప ముడుచుకొని పడుకున్నట్లుగా మారిపోయింది. మిత్రులారా, ఇది కేవలం కథ మాత్రమే కాదు. కాంచీపురం పరిసరాలలోని ఆ అడవి దారిలో రాత్రి పూట ప్రయాణించే వారికి ఇప్పటికీ ఎవరో సాయం కోసం పిలుస్తున్నట్లు అనిపిస్తుంది. కానీ ఇక్కడి వాళ్ళు ఒకటే చెబుతారు, ఎవరు పిలిచినా వెనక్కి చూడకండి. ఒకవేళ చూడాల్సి వస్తే మాత్రం ముందు వాళ్ళ పాదాల వైపు చూడండి అని అక్కడున్న స్థానికులు, పెద్దవాళ్ళు
హెచ్చరిస్తూ ఉంటారు. అలాగే ఇప్పటికీ నాటకాల్లో, జానపద కథల్లో, తమిళనాడులోని జానపద కళల్లో మాయా పిశాచి లేదా మాయామోహిని పిశాచి కథలు చాలా పాపులర్. వాళ్ళందరూ ఈ కథకు పెట్టిన పేరే పిల్లై తొట్టి పిశాచు, అంటే బిడ్డను మోసే దెయ్యం అని పిలుస్తారు. మీకేమనిపిస్తుంది ఫ్రెండ్స్? ఇది నిజంగా జరిగిందా లేక ఒక కట్టు కదా? కామెంట్స్ లో చెప్పండి. ఈ వీడియో మీకు నచ్చింది అని అనుకుంటున్నా. నచ్చితే ఒక లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి ఈ వీడియో షేర్ చేయండి. మళ్ళీ ఇలాంటి సరికొత్త స్టోరీతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.